శ్రీకృష్ణుడు దేవుడే అయితే పిల్లలు 1600 మంది గోపికలు 16,000 ఏంటి? దీనికి ఏం సమాధానం చెప్పాలి మరి? అన్నందినే ప్రతి కూడా బ్యాక్ మ్యూజిక్ వేసినంత మాత్రం బ్యాక్గ్రౌండ్ మారదు కదా. తంగళన్ మూవీ 150 కోట్లు పెట్టి తీసేస్తే చరిత్ర అబద్ధమైపోతుంది కదా. క్రిస్టియన్స్ అంటే ఎందుకు కోపం మీకు? ఇప్పుడు నేను ప్రతిజ్ఞ చేస్తా, వాళ్ళని చేయమని ఎవరినన్నా, నాకు ఈ ప్రపంచంలో పుస్తకాల కంటే మనుషులే ముఖ్యం చెప్పండి. కనబడేవాడిని కదా ప్రేమించాలి. కానీ రాధా మనోహర్ దాస్ గారి 26 క్వశ్చన్లను ఛేదించి మీతో డిబేట్ కూర్చోవడానికి బహుశా ఒక్కరు కూడా లేరు, అది అందరు చదివేశారు. ఇప్పుడు ఏంటి, మీరు డిబేట్కి కూర్చోరు, వాళ్ళు రారు. వాళ్ళకి క్రైస్తవులు కావాలి, వీళ్ళకి ముస్లిమ్స్ కావాలి, నాకు హ్యూమన్స్ కావాలి. ఏ వాదం కావాలి ఈ భూమికి చెప్పు చెప్పు. మానవవాదమా, క్రైస్తవవాదమా, ఇస్లాం వాదమా చెప్పు. మానవవాదమే కావాలి. ఇప్పుడు మొన్న బంగ్లాదేశ్లో హిందువుల్ని ఇంకా చంపుతున్నారు. అక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్లని వాళ్ళ స్టూడెంట్లే, వాళ్ళు హిందువులు కాబట్టి బలవంతంగా వాళ్ళతో రాజీనామా చేయిచ్చేస్తున్నారు. ఇంకా ఆడ మగ పిల్లల పీచు లేకుండా అందరిని చంపేస్తున్నారు, శవాలు వేలాడి చేసేస్తున్నారు. ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ దేశపు జాతీయ జెండా అనేది గౌరవించాలి, జాతీయ గీతం అనేది పాడాలి. పాడట్లేదు గురుగారు. మరి ఇప్పుడు 10వ తరగతి చదివిన పిల్లోడు కూడా ఆ మాట అనకపోతే వాళ్ళు ఇప్పటి నుంచే మత ఉన్మాది అంత చెలరేగుతుంటే హిందూ దేశంగా పిలువబడిన ఈ దేశంలోనే రేపు హిందుత్వానికి నిజంగానే ఆ సెక్యూరిటీ ఉంటుందంటారా? టీటీడీలో పనిచేస్తూ చర్చికి వెళ్తారన్న, నీకేం నొప్పి అంటది. మరి గుండెలు డబ్బులు వేసేది మేమే. మీ దేవుడు చవట కాకపోతే వాళ్ళకి అన్నం పెట్టచ్చుగా. మా దేవుడు అన్నం పెడుతున్నాడు, మా దేవుడు మొక్కపోయినా. రాధా మనోహర్ దాస్ గురుగారు ఏ స్థాయిలో కూడా క్రిస్టియానిటీని ప్రేమించారు. నా మనుషులు కావాలంటుంటే వాళ్ళు మనుషులే కదా, మరి మీరు వాళ్ళని మార్చడానికి తయారు కాకుండా ఈ బొగడా బైబుల్ అని చెప్పి గొర్రెలు అని చెప్పి మీరు తిడతా ఉంటే వాళ్ళు మీ మతాన్ని ఎలా గౌరవిస్తారు అని అడిగినప్పుడు మీరు ఏం చెప్తారు? నేను ప్రేమిస్తున్నాను కాబట్టి వాళ్ళు హిందూస్ని మారుస్తున్నారు, మీకు కోపంగా ఉంది. నో దిగజారుస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న తాండాలు ఎక్కడో మారుమూలల్లో ఉంటాయి స్వామి, అక్కడ కూడా ఇలాంటివి జరుగుతుంటుంటే అసలు ఏం చెప్తారు? బంజారా బిడ్డలకి ఒక గురుజీగా స్వామీజీగా మీరు ఏం చెప్తారు? పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవడోయి, తాండ్ర పాపయ్య గూడ నీ ఓడోయ్, తాండ్ర పాపయ్య గూడ నీ ఓడోయ్, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా. ఆయన శక్తితో పుట్టాడు అని చెప్పడానికి నిదర్శనం అంటాడు. నేను దేవుణ్ణి అని చూపించుకోవడానికి నేను ఆమె స్పర్మ్తో పుట్టలేదు, లేకపోతే సంసారం చేస్తే పుట్టలేదు, ఒక నక్షత్రంగా ఏదో ఒక పవర్ని చూపించడానికి చేశాడు. దాన్ని మీరు కన్సిడర్ చేయండి. ఇప్పుడు చాలామంది అక్రమ సంతానం ఉంటుంది పెళ్ళికి ముందు. పోనీ యేసు ప్రభు పుట్టాడు, జన్మించాడు, ఆయన చేయాల్సిన కార్యక్రమాలు చేశాడు, చనిపోయాడు, 3వ రోజున తిరిగి లేచాడు, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు అని చెప్తారు. మనం త్రిబుల్ ఈ మీద పనిచేయాలి. త్రిబుల్ ఈ అంటే చెప్పానుగా, ఎథిక్స్, ఎపిక్స్, ఎవిడెన్స్. ఇవి ఎవిడెన్సే కదా మరి వాళ్ళు చెప్తున్నారు. ఈ స్టేట్కి నేనే సీఎం అని కాదుగా, మాకు దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. ఏమున్నాయి? మీరు సీఎం ఎందుకు అవుతారు ఈ రాష్ట్రం? ఇప్పుడు నేను సీఎం అని కాదు అనడానికి ఎవిడెన్స్ ఉందిగా. అలాగే అతను దేవుడు కాదు, దేవుడే అని చెప్పి బైబుల్ ఎవిడెన్స్గా చూపిస్తున్నారు. అదే బైబిల్లో దేవుడు ఎవరు అన్నాడు అంటే, నేనేమో చాలా ఇంటర్వ్యూలో వాళ్ళ క్లారిటీ, ప్యూరిటీ, ష్యూరిటీ లేదు అది ఇది అంటున్నాను కదా, అందుకని క్లారిటీ మా ఫ్రెండ్ ఇస్తాడని చెప్పాను. బైబిల్లో దేవుడు ఎవరు? థ్యాంక్ యూ. నీ పేరు కూడా అదే. మరి యేసు ఎవరు? దేవుని కుమారుడు కదా. సో మొత్తానికి 2 ఉన్నారు. తండ్రి కుమార పరిస్థితి ఒకడే దేవుడు. ఇక్కడ శ్రీరాముడు కూడా అవతారాలు ఉన్నాయి కదా. అవతారం వేరు, ఇక్కడ రీమిక్స్. రామం అనేది మన సబ్జెక్టేనా? భగవద్గీతలో చెప్పారు. సెక్స్ అంటే మీ దృష్టిలో ఏంటి? చెప్పారు భగవద్గీతలో, ధర్మ అవిరుద్ధో కామోస్మి. కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, ఐఎమ్ ద సెక్స్ విచ్ ఇస్ నాట్ అగెనిస్ట్ ధర్మ. టాపిక్ అదే, దీన్ని వేస్ట్ చేసుకోవద్దు. దుర్లభం మానుషం జన్మం. జన్మ ఎలా వచ్చింది? జన్మలతో అమ్మా నాన్న కలయిక వలన కదా. ఈ జన్మ దేనికి వచ్చింది? నువ్వు మళ్ళీ పుట్టకుండా ఉండడానికి. దుర్లభం మానుషం జన్మం, దుర్లభం ముముక్షత్వం, మోక్షం పొందడానికి. దుర్లభం మహాపురుష సంశయం, మహాత్ముల యొక్క అసోసియేషన్ అంటాం ఇంగ్లీష్లో. ఆ సాంగత్యం చాలా దుర్లభం. కాబట్టి మళ్ళీ పుట్టకుండా ఉండడానికి పుట్టుకు తప్ప. మళ్ళీ అన్నమయ్య తిడతాడు, చెప్పడు. అన్నమయ్య తిడతాడు. ఏమని తిడతాడు తెలుసా? ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. విడువను ఆహారంబును విడువను నా దుర్గుణములు,
విడువను మిక్కిలి ఆశలు మాధవ నీ మాయా విడిచెద సత్కర్మంబులు విడిచెద నాచారంబును విడిచెద గురువును దైవము మాధవ నీ మాయా. మా వరకు సెక్స్ ఒకలా ఉంటే మీ వరకు సెక్స్ ఏంటి అంటే మరి కాదనా, మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఏదైనా కావాలి అనిపించడానికి కారణం ఏంటి? కోరిక కదా. మరి కోరిక పుట్టడానికి కారణం ఏంటి? నీ అలవాట్లు, నీ ఆహారం కదా. ఇప్పుడు నేనేం తిన్నాను నీ ముందు కదా, సత్వగుణం. అవునా? ఒక్క భోజనం చేస్తాను, రేపు కృష్ణాష్టమి వస్తుంది, నీళ్ళు కూడా తాగడం, ఇలా నెలకి 2 సార్లు ఏకాదశి వస్తుంది, ప్రయాణాలు. సరే, మేము తినే ఆహారాలు మీరు తినరు, కానీ మాకున్నది మీకు ఉంది కదా. అదే మనస్సు, శరీరంలో ఉంది కదా మనసుతో పాటు అది ఉంది కదా. మనస్సు వల్లనే కదా అవన్నీ, అంగం అవుతుంది కదా మీకు. మనస్సు వల్లనే కదా ఇవన్నీ. ఇప్పుడు తల దేనికి వాడాలి? ఆలోచించడానికి. అందుకని తలతో మేకు కొట్టకూడదుగా, ఒక్కబడదు స్కల్ కదా. కాబట్టి మనకి భగవంతుడిచ్చిన ప్రతి వస్తువుని దేనికి వాడాలో దానికి వాడాలి. 100% కంట్రోల్ అవుతాయా స్వామి? మనకు ఉండే బిజినెస్ని బట్టి మనం చేసే బిజినెస్ అంటే ఇంపార్టెంట్ వర్క్. మనకి ఇంపార్టెంట్ అంటే పొద్దున్న లేవడం, జపం చేయడం, మౌనం ఉండడం, చదువుకోవడం, హోమం చేయడం. ఇలాగా ఎవరైనా అవ్వాలనుకుంటారు, ఎందుకంటే మీరు పాటించే ధర్మం ఇస్కాన్తో పాటు ధర్మ ప్రచారం చేస్తూ ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉండాలని కోరుకునే వాళ్ళం. కానీ నిజంగానే కంట్రోల్ చేసుకోగలుగుతామా? ఆహార అలవాట్లు ఆలోచనలతోనే సరిపోతుంది. దీనికి మా పెద్ద స్వామి చెప్పారు. మీకు బుక్ చెప్తాను, బ్రహ్మచర్య ఇన్ కృష్ణ కాన్షియస్నెస్, చదవండి. మీకు తల బదులైపోయి అంత వేడెక్కిస్తుంది, అంత గడ్డి పెడుతుంది. భాగవతంలో ఈ టాపిక్స్ బోల్డ్ వస్తాయి. మామూలు గడ్డి పెట్టరు. ఎవరు? వృషభదేవుడు 100 మంది కుమారులతో చెప్తారు, పంది చేస్తుంది రాది, పంది చేస్తుంది, పందిలా జీవించకు. కేవలం దానికోసం కాదు నువ్వు పుట్టింది, హయ్యర్ టేస్ట్. నువ్వు పుట్టింది ఒక ఉన్నత లక్ష్యం, మోక్షం కోసం. అదవుతుందా? కాబట్టి శరీరంలో ఉన్న భాగం వలన నీకు రోగం వచ్చేయకూడదు, యోగం రావాలి.